నోవావు காணாதவைகளை குறித்து ఏదు చూడలేదో దాన్ని గురించి தேவ எச்சரிப்பு பெற்று దేవునికి హెచ్చరికలు పొంది பேழையை உண்டு பண்ணுகிறார். ఓడను తయారు చేస్తున్నాడు. இன்னைக்கு இந்த சத்தத்தை கேட்டுக்கொண்டிருக்கிற தேவ ஜனமே, ఈ రోజు ఈ స్వరమును దైవ స్వరమును వింటున్న దైవ జనాంగమా, தேவனுடைய எச்சரிப்பு வரும் என்று சொன்னால், దేవునికి హెచ్చరికలు మీ ముందుకు వస్తే நீங்கள் தெளிவாய் கேட்டு మీరు దానిని చాలా తెలివితో గ్రహించి அதன்படி செய்வதற்கு ஒப்பு கொடுக்க வேண்டும். మీరు దాని ప్రకారంగా జీవించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. அதுதான் விசுவாசம். అదే విశ్వాసం. காணாதவைகளை குறித்து நாம் முன்னெச்சரிக்கையாக செயல்படுவது விசுவாசம். ఏది చూడలేదు దాని గురించి మనం ముందుకే హెచ్చరికతో నడుచుకోవడం, జీవించడమే విశ్వాసం. ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபு, అక్కడ ఈసాకు యాకోబును గురించి పితరులు அவர்கள் தேவனை விசுவாசித்தார்கள். వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచారు. ஒவ்வொரு தலைமுறை வர வர தேவனுடைய உடன்படிக்கையின்படி நடப்பதற்கு சம்மதித்தார்கள். ఒక్కొక్క తరాలు బయటికి రావ దేవునికి ఆజ్ఞ లేకపోతే దేవునికి కన్వీనెంట్ దానిని వాళ్ళు పాటించడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. தேவனுடைய உடன்படிக்கையின்படி நடப்பதற்கு சம்மதிக்க வேண்டும். మనం దేవునికి ఆజ్ఞ ప్రకారంగా జీవించడానికి మనం అప్పగించుకోవాలి, దానిని మనం ఇష్టపడాలి, దానిని మనం అంగీకరించాలి. இயேசு கிறிஸ்துவை தலைமுறை தோறும் நாம் துதித்துக் கொண்டே இருக்க வேண்டும். గమనించండి, తరాలు యేసు క్రీస్తు ప్రభువును మనం అంగీకరించనే ముందుకు సాగాలి.